హాయ్ అండి. ఇప్పుడు తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ పీసులు ఈ టైప్ ఇలా పెద్ద లెగ్ పీసులు తీసుకోవాలి. వి షేప్లో ఉండేవి. ఇలా చికెన్కి ఇలా గంటలు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ ఇంకా నిమ్మరసం, మొత్తం సాల్ట్ నిమ్మరసం చికెన్కి మొత్తం బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. బౌల్లో సరిపోవట్లేదు, సో అందుకే ప్లేట్లో పెట్టాను. నిమ్మరసం మొత్తం ముక్కలకి బాగా పట్టించి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఉంచాలండి. ఇలా 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలాకి కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ కొంచెం, ఇది జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా, కారం, 1 కప్పు కర్డ్ వేసుకోవాలి. మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ గీ యాడ్ చేస్తే స్మెల్ చాలా బాగుంటుందని నేను ఇక్కడ నెయ్యిని కొంచెం యాడ్ చేస్తున్నాను. మంచి కలరింగ్ కావాలంటే కారం స్కిప్ చేసి కాశ్మీరీ కారం వేసుకుంటే మంచి కలరింగ్ వస్తుంది. బట్ కాశ్మీరీ కారం అవైలబుల్ లేని వాళ్ళు మామూలు ఇంట్లో యూజ్ చేసే కారం వేసుకోవచ్చు. మంచిగా కలరింగ్ రావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, కలరింగ్ కోసం మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇది ఇందాక నిమ్మరసం సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్, అది సో ఈ ముక్కలకి నేను ఇప్పుడు ఈ మసాలా మొత్తం పట్టించేస్తాను. ఇలా ఈ హోల్స్ పెట్టుకున్నాం కదా, ఈ హోల్స్లోకి బాగా మసాలా పట్టించుకుంటే లోపల కూడా టేస్ట్గా ఉంటుంది. లేదంటే లోపల చప్పగా అయిపోతుందండి, పైన మాత్రమే టేస్ట్ ఉంటుంది. మసాలా మొత్తం పట్టించేసి ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా మ్యారినేట్ అవుతుంది, చికెన్ బాగా ఉడుకుతుంది.
మసాలా అంతా చికెన్కి పట్టించేసి ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగా పడుతుంది. ఇలా మొత్తం మసాలా పట్టించుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ తందూరి 3-4 అవర్స్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వెడల్పాటి కళాయి పెట్టుకొని ఇలాంటి ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బోత్ సైడ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 మినిట్స్కి ఒకసారి చికెన్ పీసుల్ని టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా 2-3 మినిట్స్కి ఒకసారి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా 80% కుక్ అయిపోయిన తర్వాత మసాలాని మొత్తం అప్లై చేసుకోవాలి. మిగిలిపోయిన మసాలాని ఇలా అప్లై చేసుకోవాలి. ముందుగుంట వేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇలా లాస్ట్లో 80% వరకు కుక్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. మూత పెట్టి ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎర్రగా కాల్చుకున్న ఒక బొగ్గు ముక్కని ఇలా ఒక చిన్న కప్పులో పెట్టుకొని సెంటర్లో పెట్టుకోవాలి. దాని మీద నెయ్యి వేయాలి. ఇప్పుడు చూసారా స్మోక్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో. తందూరి అంటేనే స్మోక్ ఎఫెక్ట్ కదా. సో స్మోక్ ఎఫెక్ట్ కోసం ఇలా వెంటనే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తే లెగ్ పీసులకి తందూరి స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. స్మోక్ ఫ్లేవర్. ఆ స్మోక్ ఫ్లేవర్ కోసం
ఇలా నెయ్యి వేసి మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 5 minutes అలా ఉంచేస్తే సరిపోతుందండి.